ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి నిన్నటి కాల సమయంలో దాదాపుగా 10 గ్రామాల వరకు తిరిగి దేవుని సువార్తను ప్రకటించాం మహారాష్ట్రలో. ఈరోజు మేము ఖమ్మం తిరిగి వెళ్తూ ఉన్నాం. వాస్తవానికి కర్ణాటక వెళ్ళాలి. కర్ణాటక వెళ్ళడానికి కావాల్సినంత ఆర్థిక వనరులు మా దగ్గర లేవు. ఇక్కడి నుంచి ఖమ్మం వెళ్ళడానికి కూడా మా దగ్గర అమౌంట్ లేదు. కొంతమంది నా స్నేహితులు వారు కొంత ఆర్థిక సహాయం అందించారు. వారిని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను, వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దాంతో మేము ఈ ప్రాంతం నుంచి తిరిగి ఖమ్మం ఇక్కడి నుంచి దాదాపు ఖమ్మం 500 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు బయలుదేరితే దాదాపుగా నైట్ వరకు చేరుకుంటాం, వెళ్ళాలనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ ప్రభు చిత్తమైతే ఖమ్మం నుంచి కర్ణాటకకి మేము ట్రైన్కి వెళ్ళి అక్కడ దేవుని పని చేసి రావాలని ఒక ఆలోచనతో ఉన్నాం. సో ప్రే చేయండి. ఆ దేవుని మహాకృపను బట్టి మహారాష్ట్రలో కూడా పరిచయం అద్భుతంగా జరిగింది. అనేక మంది అన్యజనులు వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వారికి పత్రికలు ఇచ్చి క్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు వారు చాలా ఆసక్తితో ఉన్నారు, వింటున్నారు దేవుని మాటలు. మేము ఇచ్చిన పత్రికలు చదువుతున్నారు. వారు క్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా కూడా వింటున్నారు. నాకు చాలా ఆసక్తి అనిపించింది. సో వాస్తవానికి మహారాష్ట్రలో కూడా వ్యతిరేకత ఉంది, కానీ అన్ని ప్రాంతాల్లో కాదు. మేము ప్రజెంటు ఇప్పుడు కొంచెం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ కొంచెం పర్వాలేదు. ఒకరిద్దరు ఆటంకపరిచారు. మీరు ఏం చేస్తున్నారు, ఏం ప్రకటిస్తున్నారు, మీరు మతాన్ని బోధిస్తున్నారు అని కొంతమంది ఆటంకపరిచారు. దాడి అయితే మా మీద దాడి చేయడానికి అయితే ఎవరు రాలేదు. దాదాపుగా ఇంచుమించు ఒక 300 వరకు, ఒక 300 మందికి పైగా మరి కరపత్రికలు పంచి గాస్పెల్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. నేను నైట్ కూడా ఇదేనండి చర్చి. ఇక్కడ అంటే చిన్న మందిరం, ఇది ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. చిన్న మందిరం ఇది. ఎందుకంటే ఇక్కడ బహిరంగంగా పెద్దగా మందిరాలు అవి కట్టి ఆరాధనలు నడిపించడానికి కొంచెం ఇబ్బందికరంగా, ఇది మందిరంలో కూడా కనపడతలేదు, ఏదో చిన్న షాప్ ఉన్నట్టు ఉంది. కానీ చర్చి ఇది, ఒక 100 మెంబర్స్ అట్లా కూర్చోవచ్చు. సో చాలా ఘనంగా జరిగింది. దేవునికి మహిమ. వీరు చెప్తా ఉన్నారు, అయ్యా ఈ ప్రాంతాలకి మరి ఎవరు కూడా అంటే వచ్చి ఇక్కడ సువార్తది ప్రకటించింది అయితే లేదు. మీరు వచ్చారు, మీరు తరచూ వస్తే మమ్మల్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది, దేవుని పని కూడా చేసినట్టు ఉంటుంది. మీరు